జనతా గ్యారేజ్ మూవీని జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాడు. తన కెరీర్లోనే బెస్ట్ గా నిలిచిన నాన్న ప్రేమతో తర్వాత చేస్తున్న మూవీ కావడం, తొలి 2 సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు కొట్టిన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించడంతో జనతా గ్యారేజ్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు స్థానిక మార్కెట్ తో సమానంగా యుఎస్ లో కూడా కలెక్షన్స్ వస్తుండడంపై ముందు నుంచి ఇక్కడి జనాలకు నచ్చేలా ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ఇందుకు కారణం మొత్తం కలెక్షన్స్ లో 10 నుంచి 20% మేర ఓవర్సీస్ నుంచి రాబట్టుకునే అవకాశం ఉండడమే. అయితే జనతా గ్యారేజ్ కి అమెరికా కలెక్షన్ల విషయంలో ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. ప్రస్తుతం వచ్చిన అడ్డంకితో గ్యారేజ్ కి దొరికే థియేటర్ల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆగస్టు 12న జనతా గ్యారేజ్ ని రిలీజ్ చేస్తామని దర్శకుడు కొరటాల, హీరో ఎన్టీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే డేట్ కి హృతిక్ రోషన్ మూవీ మోహన్జోదారోను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీంతో జనతా గ్యారేజ్ కి కేటాయించిన థియేటర్ల సంఖ్యలో భారీగా కోత విధించే అవకాశాలు ఉన్నాయి. పైగా లగాన్ స్వదేశీ వంటి చిత్రాలను తీసిన ఆశుతోష్ గోవార్కర్ డైరెక్షన్ లో మోహన్జోదారో వస్తుండడంతో మరింతగా క్రేజ్ పెరగనుంది. మరిప్పుడు థియేటర్లను ఇప్పటి నుంచే బ్లాక్ చేస్తే మినహాయించి కావాల్సినన్ని థియేటర్లు దొరికే ఛాన్స్ ఉందంటున్నారు యుఎస్ డిస్ట్రిబ్యూటర్లు. మరి నిర్మాతల ఆలోచన ఎలా ఉండనుందో చూడాలి. మరి ఫస్ట్ టైం చూస్తాను ఇలాంటి అమ్మాయిని, మనసుకు మనసు, జాలికి జాలి, ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో